హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ అండ్ వైష్ణవి హరిబాబు ఇక్కడే వాళ్ళ అత్తగారు ఇక్కడే ఇల్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇల్లు ఇక్కడే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ షాప్ కూడా పెట్టేయడం జరిగింది. ఈ వ్యక్తి ఆల్రెడీ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మత్తు గోళీలు ఏదో ఇచ్చి చంపడం జరిగింది అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బయటనే ఇది ఏదైతే అరుగుందో ఇక్కడ బయట ఎండాకాలం కాబట్టి ఇక్కడ బయట పండుకోవడం జరిగింది వాళ్ళ పేరెంట్స్. ఈ పక్కనే కిటికీ ఉంది కదా, ఆ కిటికీ ఆ లోపటనే బెడ్రూమ్ వాళ్ళది. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడి అంటే చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. ఎందుకంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న చాలామంది ఫ్యామిలీస్ అసలు ఇంటికి కాదు కదా దగ్గర రానివ్వరు. అలాంటిది వాళ్ళ అమ్మ ఒప్పుకొని ఒకటే క్యాస్ట్ కదా అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈరోజు పాలు పోసి పెంచిన పాము కంటే కిరాతకంగా అమ్మాయి ఇవ్వడం జరిగింది. చాలా ఘోరంగా. ఈ షాప్ ఏదైతే ఉందో ఆ పెళ్ళైన తర్వాతనే అల్లుడి కోసమే పెట్టించిర్రని చెప్తా ఉన్నారు వాళ్ళ పెద్దమ్మ. ఒకసారి ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే వాళ్ళ అమ్మ నాయన పడుకోవడం జరిగింది. ఇదే బెడ్రూమ్, ఈ కిటికీలు ఏదైతే ఉన్నాయో ఈ బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు. అంటే ఆమెకు నిజంగానే మత్తు గోళీలు ఇవ్వలేదు అనుకుంటే ఇక్కడ ఈయన ఏది కత్తిపోట్లు పొడిచినా ఇంకోటి జరిగినా ఇక్కడ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కదా. అంటే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు చెప్పినట్టుగా మత్తు గోళీలు ఇచ్చి అమ్మాయిని ప్రీ ప్లాన్డ్గా, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ హాస్పిటల్లో వర్క్ చేస్తాడు కాబట్టి గ్లూకోజులు పెట్టడం తెలుసు, చిన్న ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది ఐడియా ఉంది. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనోడే గ్లూకోజులు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మ్యాక్సిమం మనోడు ఏంటంటే నాల్ముచ్చు సైలెంట్ కిల్లర్. అంటే లోపట ఎంత కిరాతమైన ఇంటెన్షన్ ఉన్నా బయటికి చాలా మంచోడ్లాగా, అంటే నవ్వులో విషయం ఉంటుందని చెప్తా ఉంటాం కదా, ఆ విధమైన క్యారెక్టర్ అనుకోవచ్చు మనిషి. అంటే ఎక్కడ వీళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ డౌట్ రానేలే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక 15 మంది అన్నలు అమ్మాయికి, వైష్ణవికి 15 మంది అన్నలు. అంటే ఏ ధైర్యంతో రేపు పొద్దున నేను ఇలాంటి అగిత్తానికి పాల్పడితే రేపు పొద్దున నన్ను ఏ విధంగా వదిలిపెడతారన్న భయం అనేది కానీ అది ఎందుకు రాలేదా? లేదంటే వీళ్ళేం చెప్తా ఉన్నారంటే వాళ్ళ అమ్మది ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ 4-5 డేస్ బ్యాక్ కాల్ చేసి 3 రోజులలో మీ అమ్మాయిని చంపేస్తానే ఆడియో కూడా ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే అది వైష్ణవి ఫోన్లోనే ఉన్నట్టుంది. ఆ లాక్ ఎవరికి తెలియదు కాబట్టి పోలీస్ అన్వర్లో ఉంది కాబట్టి ఇంకా ఇవ్వడం జరగలేదు, బయటికి రాలేదు ఆడియో. ఇక్కడే వాళ్ళు పడుకున్నారు, ఇదే బెడ్రూమ్ కాబట్టి మ్యాక్సిమం ఒకసారి థింక్ చేయండి. అంటే మత్తు గోళీలు ఇవ్వకుండా కనీసం కొట్టినా కానీ సౌండ్ వస్తుంది. అప్పటికి నైట్ లేదో సౌండ్ వస్తే కూడా వాళ్ళ ఫాదర్ లేచి ఇక్కడ దొంగలు ఏమన్నా వచ్చిరా, ఎండాకాలం కాబట్టి విలేజ్లలో ఏ విధంగా ఉంటుంది, దొంగలు పడుతున్నారు అనేది ఉంటుంది కాబట్టి బిల్డింగ్ పైకి వెళ్ళి చూసి ఇల్లు సరౌండింగ్ చూసిండు. కాకపోతే మన ఇంట్లోనే ఇది జరుగుతుందన్న విషయాలు వాళ్ళ ఫాదర్ కూడా తెలియదు. ఇంట్లోకి వెళ్ళి చూద్దామనే లోపు వాళ్ళ వైష్ణవ్ వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో వద్దు, వాళ్ళ మొన్న రీసెంట్గానే పెళ్ళైంది కదా పిల్లలకి, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం లేపి అనేసరికి వైష్ణవ్ వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి ఇక్కడే బయట పడుకున్నారు. వీళ్ళు ఇక్కడ ఒకసారి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇయ్యాల రేపు లవ్ మ్యారేజీలు అంటే చాలా మట్టుకు మేము చెప్తూనే ఉన్నాం. కోమలి విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, వైష్ణవికి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది. వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఫుల్ సపోర్ట్. ఎందుకంటే సరే పిల్లలు ఏదో చేసిర్రు, ఈ మనిషి కూడా యాక్టింగ్ చేసిండుగా మందు తాగి నేను అంటే ప్రేమికులు అంటారు కదా, అమర ప్రేమికులు అన్న విధంగా యాక్టింగ్ చేసిరు కాబట్టి ఏదైతే ఇక్కడ చూస్తూ ఉంటే ఇదే బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నది మీరు ఆలోచించవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ విండో ఉంది, విండో ఇక్కడ ఏది జరిగినా అక్కడ సౌండ్ వినిపిస్తుంది. అంటే ఇక్కడ ప్లానింగ్ ఏమర్థం అవుతుంది, వీళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కూడా ఒక 1 వీక్ నుంచా 15 డేస్ నుంచా ఈ అమ్మాయిని చంపేయాలన్న ప్లానింగ్ వైష్ణవిని అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ అమ్మాయికి డెలివరీ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ 4 to 5 months ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయి. ఈ అమ్మాయికి ఇట్లా డెలివరీ అయిందనుకో మన కట్నము రాదు, వీళ్ళతో చాలా ప్రాబ్లం అవుతుంది, మనం అనుకున్నట్టు జరగదు అన్న ఇంటెన్షన్ కావచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈయన ఆల్రెడీ హాస్పిటల్లో వర్క్ చేస్తాడు కాబట్టి మత్తు గోళీలు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇక్కడే పడుకున్నారు కాబట్టి 100% అదే థింక్ చేయొచ్చు. ఇదే రూమ్ అది ఇక్కడ ఆల్రెడీ, ఎందుకంటే లోపల చూపించడానికి లేదు, ఆల్రెడీ బ్లడ్ అదంతా ఉంది లోపల. పోలీసు వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఎండాకాలం కాబట్టి ప్రతి విలేజ్లో ఏ విధంగా ఉంటుంది, బయట గాలి కోసం బయట పడుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఆడదానికే శత్రువు అనే విధంగా. అంటే ఈ మధ్యకాలంలో ఈ మందుల కూడు తిని మైండ్ పనిచేయట్లేదా మనుషులకి? పొద్దున లేస్తే ఈయన పెళ్ళాం ఆని చంపింది, ఆని బిడ్డ ఈయన చంపింది, ఈయన అత్త ఆని చంపింది, ఇదే లొల్లులు ఉంటున్నాయి. అంటే ఒకానొక టైంలో హైదరాబాద్లో ఏదో జరిగితే చూసినట్టుండేది. బంధుత్వాలు అనేది విలేజ్లలో ఉంటాయి. మామని కావచ్చు, క్యాస్ట్ అనేది పక్కన పెట్టి అట్లాంటిది ఒక కులానికి సంబంధించిన వాళ్ళ వీళ్ళు. మరి అదర్ క్యాస్ట్ ఏదన్నా అనుకుంటే ఈ అమర ప్రేమికుడు ఐఫోన్ కొనిచ్చిండు అమ్మాయికి,
అమ్మాయిని చాలా విధాలుగా నమ్మించిండు, అమ్మాయి కోసం సైడ్కి వెళ్ళిండు. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ కూడా ఏమనుకున్నది, వీళ్ళ ఎవరైతే 15 మంది అన్నలు ఉన్నారో ఇందులో కొంతమంది కూడా అరే నీకోసం అంత తపన పడతా ఉన్నాడు కదా చేసుకొని అమ్మాయిని మోటివేషన్ చేసింది కూడా వీళ్ళే కొంతమంది సపోర్ట్ చేశారు. అమ్మాయికి అప్పటికి ఇష్టం లేదని చెప్తా ఉన్నారు. అమ్మాయి ఎందుకంటే చూడడానికి హీరోయిన్ ఉన్నట్టుంది, బంగారం లక్ష్మీదేవత ఉన్నట్టుంది అమ్మాయి ఫోటోలో చూస్తే, ఆ ఓలీ ఫోటోలో పొద్దున నేను వీడియో కొడుతుంటే లక్ష్మీదేవత ఉన్నట్టుంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఈరోజు పొట్టలో పెట్టుకుంది. అంటే నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో, ఏం పేరు అబ్బాయి, మన పేరేంది, హరి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ కూడా ఒక ఆడదే కదా, కనీసం ప్రెగ్నెంట్తో ఉంది, లోపల ఒక బేబీ ఉంది. మరి ఆ బేబీ ఎవరైతే ఉందో నీ కొడుకుకు సంబంధించిందే కదా. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? సమాజం ఎటు పోతుంది? పెళ్ళైన కంచెలు చంపమన్నది, పెళ్ళైన కంచెలు దాని అప్పుడా నాకు ఇష్టం కాని పిల్ల వేరే కాడ 2 ఎకరాల పొలం ఇస్తున్నారంటే పిల్లానికి, ఆ పిల్లని వేసుకోమని పట్టుబట్టింది. అంటే ఆయన అందానికి, ఆయన దానికి మీ అమ్మాయి కంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేద్దాం అనుకున్నారు అనుకోవచ్చు. అనుకుంది అందం కానీ ఏదైనా కానీ ఎట్లా ఉన్నది, కట్నం గురించి వేరే అమ్మాయి 2 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళు అన్నారట. ఆ టైంలో ఏంటంటే నాకు కట్నం వద్దు, నాకు మంచి అమ్మాయి కావాలి, నాకు మంచి అమ్మాయి కావాలా, ఫ్యామిలీ మంచిది అయి ఉండాలా. అలా అని చెప్పి మా వీడియోలు ఫస్ట్ నుండి మీ స్టార్టింగ్ చేసేటప్పటి నుండి మమ్మల్ని ఫాలో అయ్యిండు. ఫాలో అయ్యి మా వాతావరణం కానీ, వీళ్ళు ఎట్లుంటారు, వీళ్ళ అన్నదమ్ములు ఎట్లుంటారు, వీళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఎట్లుంటారు అని చెప్పి ప్రతి ఒక్కటి తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేసిండు, వీళ్ళు నాకు కావాలా, వీళ్ళ దాంట్లో నేను ఉండాలా అని చెప్పి ఫోర్స్ చేసి మంది దాగి ఐఫోన్ కొనిచ్చి మమ్మల్ని కూడా ఒక్కొక్కరిని ఒక్క విధంగా మలుపుకొని మాతో పాటు కూడా మా చెల్లెని ఫోర్స్ చేసిండు. అంటే చేసుకో అనేటట్టు కూడా. అంటే ఇక్కడ ఓపెన్గా చెప్పాలని అంటే ఆ మనిషికి అంటే ఒకటి ఉంటుంది చూడు, అమ్మాయిలకు మంచి మాటల కంటే మాయ మాటలు అనేది. ఆ విధంగా మనోడు ప్లానింగ్ చూడు, అమ్మాయి వినట్లేదని అన్నలను కూడా టార్గెట్ చేసిన అనుకోవచ్చు. అమ్మాయిని దక్కించుకోవడానికి ఇంత దిగదారి, ఇంత ప్రేమించి, ఇంత పెళ్లి చేసుకున్నోడివి ఈరోజు ఆ ప్రేమ ఎక్కడ పోయింది? వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలే చేసి నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ, మీరేమవుతారు తల్లి? అమ్మమ్మ. అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తండ్రి, నా బిడ్డని చాదుకున్నా, వీడికి వచ్చింది మనవరాలు నా చేతుల్లో పుట్టింది, నేను చాదుకున్నా, నా మనవరాలు చేసుకున్నా అన్నది. పట్టుబట్టి నా మనవరాలు నా చేత పట్టి మందు తాగి ఉన్న చిట్టి నాకే కావాలి, ఆ చిట్టి లేకపోతే నేను బతక అంటే అని తల్లిదండ్రుని దూరం వేసుకుని, అన్నదమ్ముని దూరం వేసుకొని వచ్చి నా చిట్టిని పట్టుకొని ఎక్కడ మరో గుట్ట కింద పులిరాండలు వేసుకొని వచ్చి ఇంటికి వచ్చిండు. అటుసుగా పోని అందరు వాయిస్తుంది కదా, నా మనవరాలు పట్టుకుని బతాడని మేము ఒప్పుకొని సారుకొని సవరించినాం. పోయినా కానీ ఎల్లగొట్టింది. ఇక నా తల్లి ఏమన్నది, అన్నదమ్ములు అరే మా మాటలేదు నువ్వు ఎందుకు తీసుకొచ్చుకున్నావు, దాన్ని చంపేస్తాం, మాకు అద్దు, నేను మంచి ఫిలిం చేస్తా, మంచి ఫిలిం చేస్తా అంటే గా ఫిలిం మీకెందుకు, ఆ ఫిలిం జోగి దాని అద్దు అని 2 ఎకరాల భూమి ఇస్తున్నారు అక్కడ చేసిని అన్ని చెప్పి కొడుకు ఈత నేర్పి ఆయన నా చిట్టే కావాలన్నా చేయనే ఉన్నాడు. అయ్యో ఉండండి సారుకుంటాం, నా మనవాళ్ళు 2 మనవాళ్ళు ఉన్నారు, మనవరానికి ఆయన మనవరాలేనే నేను సారుకున్నా. అయ్యా ఇక తిను తాగు, నువ్వు పని పోకు, పాట పోకు, ఏడుకోకు అంటే మంచి కూర్చోడు తాగినాం. సర్కారు దవాఖానలో ఉన్నాడు, కొన్ని రోజులు ఉంటే పని చేయక ఇంటిగానే ఉండు, అరసుగా చేయకుండా పడదు అనుకున్నాం. 2 ఎకరాల జాగనిచ్చింది బిడ్డ, 2 గుంటలు 12,000 పెట్టి జాగనిచ్చింది. ఆడ ఇల్లు కట్టిస్తా కూడా, ఇల్లు కట్టిస్తా, జాగ కట్టిస్తా. అంటే వీడ ఇంట్లో వద్దులే ఎన్ని రోజులున్నా కాబట్టి 2 గుంటలు జాగ కొని అక్కడ 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టిద్దాం అనుకున్నారు. కట్టిస్తా, మీరు ఆడ బతుకోండి, మీ అమ్మని తోలుకొచ్చుకో, మీ అమ్మకు ఒక రూమ్ కట్టు, తోలుకొచ్చుకో. అమ్మ అయింది నా భార్య, నా ఇష్టమైన భార్యను చేసుకున్నా, నేను ఇల్లు కట్టుకుంటున్నా, జాగోని ఇస్తుర్రు, ఇక సైన్ తొల 2 తొల సైన్ వేసింది బిడ్డ, పట్టవోజులు చేపించింది, కమ్మలు చేపించింది బిడ్డకు, అన్నీ పెట్టింది. అన్నీ పెట్టినాం కానీ వాళ్ళు ఒకటే పట్టుబట్టారు. ఆ రద్దు మాకు, దాన్ని చంపేస్తాం, ఆ రద్దు మాకు చంపేస్తాం, మాకు ఇష్టమైన పిల్లని నేను చేస్తా, నువ్వేం చేసుకుంటావురా, వాళ్ళ ఇంట్లో ఎందుకుంటావురా నువ్వు అని ఎప్పుడు గొడవలే. మొన్న వేయండ్రు 3 రోజుల కింద, 3 రోజుల నా మనవరాలు 2 రూపాయల మూడు వేయండ్రు. వచ్చిండ్రు, దాన్ని చంపేస్తాం, వచ్చిండ్రు అని కారపొడి కట్టి కళ్ళలు కొట్టింది. ఎవరికి? మనమరాలకి, మనమనికి, 2 పిల్లలు ఇట్లా ఉన్నారు. కొట్టిన వాళ్ళకి అయ్యో ఇట్లా అని కళ్ళమంటుంది. ఏమండి పొలంప మీ అమ్మ గట్ట కొడుతుంది, కత్తిరప్ప పొడుతుంటుంది, పొరపాటు బండి ఎక్కి వచ్చిండ్రు. ఇటు వచ్చిన వాళ్ళకి అవన్నీ కడుపులో పెట్టుకుంటారు. తెల్ల నాతి రాచిండ్రు,
పేరు ఓకే 3 కొడుకులు తల్లి ఓకే. తండ్రి లేడు ఆయనకి. తండ్రి లేడు. ఓకే. ఇది పరిస్థితి. అంటే ఇవాళ రేపు జనాలది ఎట్లా ఉందంటే 12 లక్షలు పెట్టి ఆల్రెడీ 2 గుంటల జాగా కూడా కొనిచ్చారు వీరు. సరే ఏదైనా కానీ కట్నం కిందకో దేనికి ఎందుకో సరే నా బిడ్డ మంచిగా ఉండాలన్న ఇంటెన్షన్తో 2 గుంటల భూమి కొనిచ్చి మీ అమ్మని కూడా ఇక్కడికి తీసుకొని రా ఇక్కడే ఉండని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇంతకు మించి మ్యాక్సిమం ఇవాళ రేపు లవ్ మ్యారేజ్ చేసుకురంటే కనీసం ఇంటికి కూడా రానియరు, ఇంట్లో కూడా రానియరు. అలాంటిది గొప్ప మనసు చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని బంగారం లాంటి అమ్మాయిని అంతే కాదు అయినా సరే ఆ అమ్మాయిని వాళ్ళ అన్నలు చెప్పిర్రా ఇంకోట సరే బాగా ఇష్టపడతా ఉన్నాడన్న ఉద్దేశంతో పెళ్లి చేసిస్తే ఈరోజు కన్నుల కడుపు కోత అయితే మిగిలిచ్చిండు అనుకోవచ్చు. నేను ఏమంటా ఉన్నా ఇలాంటి మూర్ఖులకి ఇలాంటి దుర్మార్గులకి ఈ సంవత్సరం ఇప్పుడు ఏముంటుందండి వాళ్ళ ఇంటెన్షన్? సంవత్సరం జైలు ఉంటాం, తర్వాత వస్తే నా కొడుకు పెళ్లి చేసుకుంటాడు, మేము రాజపాలన అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, మంచిగా ఉంటామనే ఇంటెన్షన్ కావచ్చు. ఇంకోటి ఏమనిపిస్తుంది, ఇది ప్రీ ప్లాన్డ్ అనేది ఎగ్జాక్ట్లీ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ అమ్మాయి మీద ఆల్రెడీ ఫోకస్ పెట్టిర్రు. ఏమున్నా ఎన్ని రోజులు ఉంటాం, మా అంటే సంవత్సరం 2 సంవత్సరాలు జైల్లో ఉంటాం, తర్వాత బయటకు వస్తాం. ఇదే ఇంటెన్షన్ అనిపిస్తూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే మత్తు గోళీలు ఇవ్వకపోతే ఒకటి మీరు బాగా గ్రహించండి, ఇక్కడే పట్టుకున్నారు తల్లిదండ్రి, పక్కనే విండో ఉంది, అమ్మ ఏమాత్రమన్నా అరుస్తుంది కదా, అంటే ఎగ్జాక్ట్లీగా మత్తు గోళీలు ఇచ్చే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అనుకోవచ్చు. ఒకసారి వాళ్ళ మమ్మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్లీగా ఇంట్లున్నది వాళ్ళే కాబట్టి నేను ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పొద్దున లేస్తే నేనే నెలకు ఒక 30 వీడియోలు చేస్తాను అనుకుంటా ఇట్లాంటివి. ఈ అమ్మ ఇట్లా చనిపోయింది, ఈ లవ్ స్టోరీలు నేను ఆడపిల్లలకు చెప్తానే ఉన్నా, దయచేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి కూడా చెప్పినాం, అమ్మ ప్లీజ్ దయచేసి మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రి గురించి ఆలోచించండి. ఎన్ని రోజులున్నా మధ్యలో వచ్చినోడు మధ్యలోనే. ఎందుకంటే ఇవాళ రేపు అంటే కొంతమంది అంటూ ఉంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మంచిగా లేరా అని. కానీ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు తినే కూడు మందుల కూడు కాబట్టి మైండ్ చక్కగా పనిచేయక డబ్బు వెనుక పరిగెత్తా ఉన్నారు కాబట్టి ఓన్లీ బయట అమ్మాయిని చేసుకుంటే 2 ఎకరాల పొలం వస్తుందన్న ఇంటెన్షన్తో ఈరోజు ఈ అమ్మాయిని పొట్టన పెట్టుకోవడం జరిగింది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీగా. ఓకే, చూద్దాం ఒకసారి ఏ విధమైన శిక్షలు వేస్తారు వీళ్ళు కఠినంగా. ఇక్కడ నేను అన్నది ఇక్కడ ఎందుకంటే అమ్మాయి తెలిసిన అమ్మాయి ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం, కోడలు అవుతుంది వాళ్ళ మామయ్య అయినా సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పన్నా. పాలసీ డిసైడ్మెంట్ కింద చెప్తున్నా వాళ్ళకు ఎవరికి పొలిటికల్ లీడర్కు ఎవరైనా ఓల బిడ్డ అయినా ఒకటే. కానీ మీరు ఇట్లా కేర్ చేసుకోపోతే ఓట్ల కోసం లక్షల మంది వస్తారు. ఓల బిడ్డ అయినా ఒకటే. కాకపోతే ఒకటే బిడ్డే 15 మంది అన్నములు ఉన్నారు. ఇసుంటి ఆడబిడ్డలు మీ కడుపులో అందరికి ఉంటారు. కాబట్టి ఇసుంటి మాత్రం జరిగితే మీరు ఇట్లా అట్నే కెరీర్ తీసుకుంటే మాత్రం మేము కొంటాం. కానీ మాత్రం ఒకటి చెప్పాలా, తర్వాత మాత్రం